ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు కొంతమందికి యాంటీబయోటిక్ టాబ్లెట్స్ వాడిన తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? సో, డాక్టర్ గారు ఇచ్చే మందుల్లో కూడా మళ్ళీ దానికి ప్రోబయోటిక్స్ ఉన్న మందులు కొన్ని సజెస్ట్ చేస్తారు. వాళ్ళు డోస్ చెప్తారు ఖచ్చితంగా. యాంటీబయాటిక్ ఇచ్చినంత కాలం దానికి కావాల్సిన మళ్ళీ ప్రోబయోటిక్స్ వాళ్ళు మెడిసిన్ రూపంలో ఇస్తారు. ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పిన డోసుని ఫాలో అవ్వాలి. దీనితో పాటుగా మనకి సహజంగా గట్ బ్యాక్టీరియా మెయింటైన్ అవ్వడానికి మనం మజ్జిగని తీసుకోవచ్చు, బార్లీ నీరు తీసుకోవచ్చు, అలాగే వెజిటబుల్ సలాడ్స్ లాంటివి తీసుకోవచ్చు, ఇంకా అంబలి తీసుకోవచ్చు. ఇంకా బాగా సమస్యలు ఉన్నవారు త్వరగా వాటి నుంచి బయటపడడానికి కలి తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి సహజంగా ఆహారం ద్వారా ప్రోబయోటిక్స్ని ఇచ్చేవే. రాగి జావ ఎంతవరకు మేలు చేస్తుంది? చాలా మంచిదండి రాగి జావ ఆహారంగా తీసుకోవడం. మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ అనుకున్నాక చక్కగా రాగి జావ మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. చక్కగా స్లోగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అందులో, డైట్ ఫైబర్ ఉన్నది, ఇంకా చక్కగా మంచి కాల్షియం ఉన్నది రాగుల్లో. చాలా మంచిది రాగి. అయితే మీరు అంటే ఒక రాగి జావ అంటే ఓన్లీ రాగులతో మనం తాగొచ్చా? లేకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చంటారా? రాగిలతో చేయడం అనేది ఒకటి తెలుసుకోవాలండి. ఇప్పుడు జస్ట్ మనం ఏదో రాగి పిండి దొరికితే దాన్ని వేడి నీళ్ళలో కలపడం అది అలాగే అది ఒక చేస్తారు పద్ధతి మోస్ట్‌లీ. ఇప్పుడు జరుగుతున్నారు. బట్ దానికంటే కూడా రాగుల్ని హోల్ గ్రెయిన్ గనక మనం నీళ్ళలో నానబెట్టాలి. అంటే రేపొద్దున జావ తాగుదాం అనుకుంటే ఈరోజు మధ్యాహ్నమే ఆ రాగి గింజల్ని మనం నీళ్ళలో నానబెట్టాలి. నీళ్ళు నానబెట్టాలి. నానబెట్టాలి. ఓకే. నీళ్ళలో నానబెట్టి ఇందులో 2 పద్ధతులు. నానబెట్టుకొని దాన్ని పేస్ట్ చేసి తాగడం ఒక పద్ధతి. మొలకలు కట్టడం ఒక పద్ధతి. అయితే జస్ట్ సింపుల్ మెథడ్ అంటే నేను నానబెట్టుకునే దాని గురించి చెప్తాను. మధ్యాహ్నం అలా నీళ్ళలో నానబెట్టుకుంటాము. దాన్ని సాయంత్రము బట్ట మీద కాసేపు ఆరబెడతాం. ఒక గంట సేపు. తర్వాత దాన్ని పేస్ట్ చేస్తాం. మిక్సీలో గానీ, రోట్లో గానీ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన వాల్యూమ్‌కి 6 టైమ్స్ వాటర్‌ని మనం వాటర్ కలపాలి. కలిపి బాయిల్ చేస్తాం. ఒక జావ అవుతుంది. ఈ జావని రాత్రంతా ఒక మట్టి పాత్రలో ఉంచడం మంచిది. మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. పొద్దున్నే దాన్ని అలా తీసుకోవచ్చు. దాంతో మజ్జిగ కలిపైనా, పెరుగు కలిపైనా చక్కగా తీసుకోవచ్చు. ఓకే. కొంతమంది దాన్ని పాలలో తీసుకుంటారు. అది కరెక్టేనా? పాలలో తీసుకునే ఉద్దేశ్యం ఉంటే గనక దాన్ని మధ్యాహ్నం మీల్స్‌లో గానీ, సాయంత్రం డిన్నర్‌లో గానీ తీసుకోవడం బెస్ట్. పొద్దున పూట వరకు మజ్జిగతో తీసుకోవడం కరెక్ట్. ఓకే. సో, రాగుల్ని మనం రాగి పౌడర్ కంటే, ఆ రాగుల్ని నానబెట్టి జావ చేసుకొని మజ్జిగతో తీసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఖచ్చితంగా ఉంటది. అంటున్నారు. ఎందుకంటే గింజగా రూపంలో ఉన్నప్పుడు దాంట్లో జీవం ఉంది. మొలకెత్తుతది. మొలక రావడానికి అనుకూలంగా లోపల కాంప్లెక్స్‌గా ఉన్న కార్బోహైడ్రేట్స్ డిగ్రేడ్ అవుతాయి. ప్రోటీన్స్ తయారవుతాయి. సో, అవన్నీ మనకి అందుతాయన్నమాట. అందుకే గింజగా ఉన్నప్పుడు నానబెట్టుకొని తినడం చాలా ఉపయోగం. అంటే గుడ్ బాక్టీరియా అంటే ఏంది? బ్యాడ్ బాక్టీరియా అంటే ఏంది? ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? అంటే మనం గుడ్డు బ్యాడ్ ఎలా అనుకుంటామంటే మనకి రోగం కలిగించేదాన్ని మనం బ్యాడ్ అనుకుంటాం. అంతే కదా! మనకి నష్టం కలిగిస్తుంది. మనతో పెరుగుతూ మనకి నష్టం కలిగించనేది గుడ్ బ్యాక్టీరియా. మన పేగుల్లో అవి ఉంటాయి సహజంగా. సో, పాథోజన్స్ అంటారు బ్యాడ్ బ్యాక్టీరియా అంటే. మనకు రోగాన్ని కలగజేస్తాయి. వాటి వరకు అవి వృద్ధి చెందుతాయి వాటి సంఖ్యలో. బట్ మనకి అవి నష్టం కలిగిస్తాయి కాబట్టి మనకు బ్యాడ్ బ్యాక్టీరియా. సో, గుడ్ బ్యాక్టీరియా అనేది మన పెద్ద పేగులో సహజంగా ఉన్నవి. అయితే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఒక 50 ఏళ్ల క్రితం ఉన్న మనుషుల యొక్క గట్ బ్యాక్టీరియా గానీ, ఇప్పుడున్న వాళ్ళ గట్ బ్యాక్టీరియా చూస్తే అప్పటికి ఇప్పటికి అందులో ఉన్న డైవర్సిటీ గానీ, సంఖ్య గానీ తగ్గుతా వస్తుందని చెప్తున్నారు. వీటన్నిటికి కారణం ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్. బట్ వీటిని మళ్ళీ మన జీవన విధానంలో అయితే మనకి గంజినీరుంది, అంబలి ఉన్నది, మజ్జిగన్నం ఉంది, కలి ఉన్నది. వీటి ద్వారా త్వరలోనే మళ్ళీ వాటి సంఖ్యను మనం చక్కగా నిర్మాణం చేసుకోవచ్చు. అయితే పొద్దున పూట వీటిని తీసుకోవడం వల్ల ఈ ఆరోగ్యం బావుంటది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తికి అంటే గట్ హెల్త్ చాలా ఇప్పుడు బాలేదు అనుకుందాం. సో, అతను మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, ఎన్ని రోజులు ఎలాంటి ఆహారం తీసుకుంటారు బావుంటుంది? ఖచ్చితంగా మండలం రోజులు అనుకొని మొదలుపెట్టొచ్చు. వాళ్ళకి 1 వీక్‌లో ఉపశమనం అయితే కలుగుతది. పర్మనెంట్‌గా రావడానికి ఒక మండలం రోజులు అంటే 40 రోజుల పాటు దీన్ని గనక అల్పాహారంగా వీరు తీసుకుంటే సపోజ్ వారు బియ్యమే తినాలనుకోండి. బియ్యాన్ని కూడా ముందు రోజు రాత్రే వండుతారు. చక్కగా నీళ్ళల్లో నానబెడతారు. లేకపోతే కుండలో పెడతారు. పొద్దున్నే దాన్ని మజ్జిగతో కలిపి తింటారు. అలా మిల్లెట్స్‌తో చేసుకోవచ్చు. ఏదైనా ఒక పద్ధతి. ఈటిలో మిల్లెట్స్ కావచ్చు, దేశవాళీ బియ్యం కావచ్చు, వీటన్నిటిని ఇలా చేయడం వల్ల అందులో రెసిస్టెంట్ స్టార్చ్ అంటే టెస్ట్ చేస్తే అన్ని కార్బోహైడ్రేట్స్ అని వస్తాయి. బట్ మన బాడీ కొంత దాన్ని అరిగించుకుంటది. అలా రెసిస్టెంట్ స్టార్చ్ తయారవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ముందు రోజు రాత్రి నీళ్ళలో నానబెడతాం కావచ్చు, కుండలో పెడతాం కావచ్చు, లేకపోతే ఒక క్లాత్‌లో కట్టి గాలి తగిలేటట్టు దాన్ని పెడతాం కావచ్చు. ఇవన్నీ కూడా రెసిస్టెంట్ స్టార్చ్‌ని తయారు చేస్తాయి. మన పూర్వీకులు అనేవాళ్ళు పెద్దల మాట చద్ది మూట అంటే చాలా గొప్పది అని. అంటే ఆ రోజుల్లో ఎక్కడైనా జర్నీలు చేయాలన్నా ఆహారాన్ని మూటలో కట్టుకొని తీసుకెళ్ళేవారు. అంటే గాలి తగులుతున్నప్పుడు కూడా అది చెడిపోకుండా ఉంటది. అలాగే
తక్కువ క్యాలరీస్ని ఇస్తుంది. కొంతమంది ఈ మధ్య కాలంలో స్పైసీ ఫుడ్ తినాలి అనేసి బాగా ఇష్టపడుతుంటారు. ఏది తిన్నా మాకు స్పైసీగా ఉండాలి. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది చాలా పిల్లలకి సందర్భాల్లో. ఇష్టం. కొంతమంది యువతకు కూడా ఇష్టం. కానీ అదైతే తినడానికి బానే ఉంటుంది. దాని తర్వాత అవి పొట్టలోకెళ్ళాక ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అవును, రుచేమో 5 నిమిషాలు, తర్వాత ఏమో గంటల పాటు అది ఇబ్బంది కలిగిస్తుంది. సో స్పైసీ కోసం మనం బయట తినే ఫుడ్లో అయితే ప్రాబ్లం రకరకాలుగా ఉన్నది. రుచి కోసం ఏదో కలపాల్సి వస్తుంది, రంగు కోసం ఏదో కలపాల్సి వస్తుంది, కారం కూడా కారం కాకుండా ఉండే సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి పచ్చిమిరపకాయతో వచ్చే కారాన్ని చక్కగా వాడుకోవచ్చు ఇంట్లో అయితే. హ్మ్. మిరియాల కారం, అలాగే స్పైసెస్ మనకు ఉన్నాయి, దాల్చిని కానీ, అల్లం కానీ, అవును. వీటితో వచ్చే స్పైసెస్ని కానీ, ఈ విధంగా స్పైసెస్ని పెంచుకొని టేస్ట్ తెచ్చుకొని ఖచ్చితంగా వారు దాన్ని ఆస్వాదించవచ్చు. ఓకే. ఇప్పుడు మన ఇండియా అంటేనే స్పైసెస్‌కి రిచ్ అనమాట. ఏదైనా సుగంధ ద్రవ్యాలకి నిలయమే మన భారతదేశం. సో, దీంట్లో ఇవి కూడా యూజ్ చేసి మన గట్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేసుకోవచ్చా? అంటే స్పైసెస్ అన్నీ నిజానికి మెడిసిన్సే. అంటే కార్మినేటివ్ అంటాం. అంటే బెల్చింగ్ ఎఫెక్ట్ గానీ ఇలాంటివి తగ్గిస్తా ఉంటాయి గ్యాస్ ఎక్కువ రాకుండా. బట్ దానికి ఒక డోస్ ఉన్నది. ఎంత ఎంత దాన్ని అనేది ఒక లిమిట్‌లో ఆ తీసుకోవాలి. లిమిట్‌లో తీసుకోవాలి. ఆ లిమిట్ అనేదే మనకు పోపు పెడతాం. మనకి రకరకాలుగా వంటింట్లో మన పదార్థాల్లో ఏదో రూపంలో వాడతారు. సో ఆవాలు, అట్లా. జీలకర్ర. హ్మ్. సొంఠి అని ఉంది మనకి. సొంఠి తీసుకోవడం చాలా తగ్గిపోయింది ఇప్పటి కాలంలో. సొంఠి అంటే డ్రై జింజరే. అంటే అల్లాన్ని సున్నపు నీళ్ళలో నానబెట్టి ఎండబెడతాం వల్ల సొంఠి తయారవుతుంది. సో అది మనకి చాలా ఉపశమనం కలిగిస్తది. అలాగే వాము. ఈ సొంఠిని ఏ ఏ పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు? సొంఠిని మీరు బెల్లం గానీ, తేనెతో గానీ, అంటే అది ముఖ్యంగా గొంతు అంటే కఫం అంటారు కదా! అలాంటి వాటికి. అలాగే అట్లా కాకుండా సొంఠి పాలు తీసుకోవచ్చు రాత్రిపూట. టీలో కూడా తీసుకోవచ్చా? టీలో గ్రీన్ చాయ్‌లో అది మీరు తీసుకోవచ్చు చక్కగా. ఓకే. అయితే సార్ ఇప్పుడు కొన్ని స్పైసెస్‌తో టీ తయారు చేస్తారు. మసాలా టీ అని. అవును. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు గ్రీన్ చాయ్ అని, లేతే హెర్బల్ టీ అని ఇలా ప్రాచుర్యం పొందినాయి. ఇవన్నీ సవ్యమైనవే. అయితే వీటిలో ఉపయోగించే పాలతోనే సమస్య ఉంది. వీటిలో ఉపయోగించే చాయ్ పత్తతోనే ప్రాబ్లమ్ ఉన్నది. ఇవి ప్యూర్‌గా ఉన్నాయా లేదా అనేదే చాలా చెక్ సందర్భాల్లో చేసుకోవాలి. సమస్య ఉన్నది. ఇంట్లో ఖచ్చితంగా అది వాడవచ్చు. అయితే టీకి ఆల్టర్‌నేటివ్‌గా చాలా ఉన్నాయి. డికాక్షన్ చేసుకొని తాగే హెర్బ్స్ వాటిని చక్కగా వాడుకోవచ్చు. టీ అనేది మెడిసిన్ యాక్చువల్‌గా. థియోబ్రోమా అయన్నీ ఉంటాయి. కెఫీన్ అన్నీ ఉంటాయి. అయితే అది మెడిసినల్ పరంగా ఎప్పుడో వాడటానికి సవ్యమైంది గానీ, రోజు తాగడానికైతే కాదు. అయితే కొంతమంది బయట కానీ, లేకుంటే ఇళ్లలో కానీ మిల్క్ పౌడర్ యూజ్ చేస్తుంటారు. ఏ మిల్క్ బెటర్ అంటారు? మిల్క్ పౌడర్ ఓకేనా? లేకుంటే కొంచెం ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది, టోన్డ్ మిల్క్ ఉంటుంది. మన ఆరోగ్యానికి, మన గట్ హెల్త్‌కి ఏ మిల్క్ ఇష్టం? నిజానికి ఏది గట్టి బావుంటుంది? హెల్త్‌కి హ్మ్. ఏ మిల్క్ అయినా దాన్ని పెరుగుగానో, మజ్జిగగానో తాగితేనే అది గట్టి హెల్త్‌కైతే ఉపయోగం. మిగతాయి మనం చాయ్‌లు తాగేయన్నీ టేస్ట్ కోసమే. అయితే ఉన్న దాంట్లో గుడ్లో మెల్ల అనుకుంటే మామూలు మిల్కే కరెక్టు. మిల్క్ పౌడర్ కంటే కూడా. మిల్క్ పౌడర్ థిక్నింగ్ కోసం లేతే చిక్కగా రావడానికి వాడుతా ఉంటారు జనరల్‌గా. అయితే ఆ, సాధారణంగా ఉన్న మిల్కే కరెక్ట్. అయితే కొంతమందికి ఏం తిన్నా అయితే వాళ్ళకి అంటే మోషన్ ప్రాబ్లమ్ అయితుంది అంటే లూజ్ మోషన్స్ అయితాయి. లేకపోతే వాళ్ళకి అంటే ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటుంది. పొట్టలో నొప్పి కానీ, లేకుంటే మోషన్స్ అవ్వడం కానీ. దీనికి రీజన్ ఏంటి? సో అది మెడికల్ రిలేటెడ్ అయితే అది డాక్టర్ గారినే కలవాలి. అది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చినది అయితే గనక సో అది వాళ్ళకి పడని ఆహారం ఏదో అది ఒకసారి గమనించుకోవాలి. అలాగే డైట్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం అంటే అలాంటివి తీసుకోవడం దీనికి ఉపశమనం కలిగించేది. కొంతమందికి ఎంత తిన్నా కొంచెం నీరసంగా ఉంటుంది. అలసటగా ఉంటుంది. సో, దీనికి గట్ హెల్త్‌కి ఏమన్నా రిలేషన్ ఉందా? ఖచ్చితంగా అండి. అయితే నీరసం రావడానికి కారణము మానసికమైన ఒత్తిడి ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు. అలాగే పోషకాహార లోపం అంటే వారికి కావాల్సిన ట్రేస్ ఎలిమెంట్స్ గానీ, మినరల్స్ గానీ అందకపోయి ఉండొచ్చు. ఇది కారణం కావచ్చు. కాబట్టి మనకి గట్ హెల్త్ బాగుంటే సహజంగానే ఈ బయోకెమికల్స్ బాడీకి ఏం కావాలో విటమిన్స్ లాంటివి అందుతాయి. సో వీటన్నిటికి మళ్ళీ మనం మొదట చెప్పుకున్నట్టుగా పొద్దున పూట మజ్జిగన్నం తినడమే చాలా వరకు సొల్యూషన్ ఈ నీరసం తీయడానికి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం
చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.